మనం గృహ నిర్మాణానికి చేసే శంకుస్థాపనలో శంకు తయారీకి ఏ కలప వాడాలి అనేది సూటిగా చెప్పుకుందాం సుత్తి లేకుండా. పాల ముక్క లేదా సెంటర్ ముక్క రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. అది 3 సవకం అయి ఉండాలి. అడుగు బారు ఉండాలి. ఇప్పుడు చాలామంది శంకుస్థాపన గృహప్రవేశం ఒకే రోజు పెట్టుకుంటున్నారు. అది చాలా తప్పు. పద్ధతి ప్రకారం శంకుస్థాపన చేసిన తర్వాతే గృహ నిర్మాణం చేపట్టాలి. ఆ లగ్న బలం మీదే మన పని మొత్తం వర్క్ మొత్తం నడిచిద్ది. శంకుస్థాపన చేసిన సంవత్సరం లోపులోనే గృహప్రవేశం జరగాలనేది కొంతమంది చెబుతుంటారు, కానీ అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ఇంత మిషనరీ వచ్చిన తర్వాత ఇంత త్వరగా వేస్తుంటేనే మనకి ఇంత లేట్ అవుతుంది. అసలు మిషనరీ లేనప్పుడు అది శంకుస్థాపన చేశాక మొదలుపెట్టేవాళ్ళు మన వాళ్ళు పూర్వీకులు. మరి అప్పుడు అది ఎలా సాధ్యమయ్యేది? కాబట్టి సంవత్సరం లోపల గృహప్రవేశం చేయాలనుకోవడం అది అవాస్తవం. అది మనకు శంకుస్థాపన జరిగిన తర్వాత దాదాపు 5 సంవత్సరాల వరకు మన సమయం ఉంటుంది. 5 సంవత్సరాల లోపల మన గృహప్రవేశానికి రెడీ అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది. సంవత్సరం లోపు అనేది మాత్రం అది కరెక్ట్ కానే కాదు. అది కొన్ని ఏరియాల్లో శంకులు ఇప్పుడు మనం చూపించే విధానంలో ఉంటాయి. కొన్ని ఏరియాలో వేరే టైప్లో పైన కొంచెం మామూలుగా చిన్న హోల్ ఉండి ఆ హోల్ పైన బిరడా పెట్టినట్టు ఉంటుంది. ఒకవేళ 3 సవకం దొరకనట్లయితే కనుక 2 వచ్చేలాగా చేసుకోవచ్చు. 4 కానీ 6 అటువంటి కొన్ని సైజులు కొన్ని వేటికి గుడ్లకి వాటికి వాడతారు. ఇంట్లోకి మాత్రం 3 సరిపోతుంది సవకం. అడుగు మాత్రం బారు కంపల్సరీగా ఉండాలి. మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రం శంకుస్థాపన చేసిన తర్వాతే ఇంటి పనులు మొదలు పెట్టండి. కంపల్సరీగా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరికైనా ఉన్నా కానీ చెప్పండి, శంకుస్థాపన చేసిన తర్వాతే మొదలు పెట్టమని. లగ్న బలం మీదే పనులు జరుగుతాయి.